హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్. ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడుకోకుండా క్రీమీగా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకొని పాలను యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 1/2 లీటర్ పాలను యాడ్ చేసుకోవాలి. పాలని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పాలు కాస్త చిక్కపడేంత వరకు మరిగించుకోవాలి. పైన వచ్చే మీగడని పాలల్లోకి వేసుకుంటూ పాలను కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీకు స్వీట్నెస్ సరిపోదు అనుకుంటే మరొక 1 టీ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా మరోసారి కలుపుకొని పాలల్లోకి యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అడుగంటుకోకుండా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకుంటూ చిక్కపడనివ్వాలి. చూడండి, ఈ విధంగా పూర్తిగా చిక్కపడనివ్వాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మరి కాస్త దగ్గర పడి చిక్కపడుతుందండి. అందుకని ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారేలోపు బాగా పండిన ఒక మామిడికాయని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు కార్న్ఫ్లోర్ మిక్స్ పూర్తిగా చల్లారిపోయి ఈ విధంగా దగ్గర పడుతుంది. చూడండి, ఒకసారి బాగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పాల మీద మీగడ ఉన్నా కూడా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మీకు కలర్ఫుల్గా కనిపించాలి అంటే మ్యాంగో ఫుడ్ కలర్ని వేసుకొని తీసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్ని యూజ్ చేస్తలేను. ఇప్పుడు ఇలాంటి ఒక బాక్స్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి. నేను 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయ్యింది. ఇప్పుడు మరొకసారి ఈ ఐస్ క్రీమ్ మొత్తాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల ఐస్ క్రీము మంచి క్రీమీగా వస్తుందండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత అదే బాక్స్లోకి ఈ ఐస్ క్రీమ్ని వేసుకోవాలి. చూడండి, ఐస్ క్రీమ్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత పైన కొంచెం టూటీ ఫ్రూటీని స్ప్రింగిల్ చేసుకోవాలి. మీ దగ్గర టూటీ ఫ్రూటీ లేదు అంటే సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టుకొని 7 నుంచి 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి. నేను 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎంత క్రీమీగా వచ్చిందో. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మ్యాంగో సీజన్ అయిపోయేలోపు ఒక్కసారైనా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.